మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అరుణాచల ఈశ్వరుడి యొక్క అంశాన్ని మనం చెప్పుకున్నాం పోయిన వీడియోలో. అది కొనసాగింపు మళ్ళీ చేయడం జరుగుతుంది. ప్రకృతి యొక్క విధి విలాసం ఎలా ఉంటుందంటే, ప్రకృతి తనని తాను పునర్నిర్మించుకుంటుంది. ఈ ప్రకృతికి అనుగుణంగా మనము ప్రతిదీ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళాలి తప్పకుండా. మన యొక్క అంతర్లీన శక్తి ఏంటి, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం, దేని గురించి ఆరాటపడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏదో ఒక కారణం లేకుండా ఈ భూమి మీదకి మనం జన్మించడం జరగదు. ఎన్నో పూర్వజన్మ ఫలితం ఉంటే తప్ప అరుణాచల శివుడి యొక్క కృపా కటాక్షం మనకు ఉండదు. ఈ అశాశ్వతమైన ఈ లౌకిక బంధాల మీద వ్యామోహం చెందకుండా ఆ అరుణాచల ఈశ్వరుని తత్వాన్ని అర్థం చేసుకొని మనిషి మనుగడను, మంచి జీవితాన్ని ప్రారంభిస్తూ మనకు పుట్టిన పిల్లలను, మన వాళ్ళను సమాజం పట్ల బాధ్యత వహిస్తూ ఇలా ఎన్నో మనకి భూమి మీద పుట్టి చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో కొన్ని ఏవైతే మంచి అనిపిస్తుందో అది చేయాలి. చెడు మంచి రెండు పక్కనే ఉంటాయి. సో మనం మంచికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి ఒక్కటి మన యొక్క అంతర్లీన శక్తి మనం పదే ప్రశ్నించుకుంటే అందులో నుంచి ఒక సూక్ష్మమైన ఆలోచన ఒకటి మనిషికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను, సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుడు ఒక్కడే, అందరి తత్వము ఒకటే. పేర్లు వేరైనా జీవితంలో చేసే మంచికి చెడుకు రెండిటికి సమాధానం మనమే చెప్పుకోవాలి. మన లోపల ఒక దైవశక్తి అనేది ఉంటుంది. అవి 7 చక్రాలలో ఉంటుంది. భగవాన్ శ్రీరమణులు అత్యద్భుతమైన మహానుభావుడు కనుక ఆయన నాకు ఈ అశాశ్వతమైన ఈ అలౌకికమైన ఈ ప్రపంచం నాకు వద్దని శ్రీ అరుణాచల ఈశ్వరుడి శరణ కోరుకుంటూ అరుణాచల కొండపై వెళ్ళడం జరిగింది అనేది మనం పూర్వ వీడియోలో చెప్పుకున్నాం. అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. కొండ అల్లుడు అనే టైటిల్ కూడా మనం, అది భగవాన్ శ్రీరమణులు ఆదేశం ప్రకారమే కొండ అల్లుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ పర్వతం అరుణాచల కొండ మొత్తం, ఆ పర్వతం మొత్తం సాక్షాత్తు పర్వతుడు అనే ఒక మహానుభావుడు. ఆయనకు పుట్టిన సంతానమే పార్వతీమాత. దక్ష ప్రజాపతి సతీదేవిగా జన్మను చాలించి తన అంశతో మళ్ళీ ఆ పర్వతుడికి పుత్రికగా జన్మించిందనేసి మీకు పూర్వ వీడియోలో నేను స్పష్టతగా చెప్పాను. ఆ పాత వీడియోలు చూస్తే దీన్ని కంటిన్యూగా మీకు అర్థమవుతుంది. సో మన యొక్క అంతర్లీన శక్తిని ప్రతిక్షణము మనం పరిశీలన చేసుకొని ఏది మంచి ఏది చెడు అనేది మనం ఆలోచించి ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ అరుణాచల ఈశ్వరుని కృపా కటాక్షం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. ఫొటోస్ కూడా మీకు కొన్ని షార్ట్ వీడియోస్లో నేను షేర్ చేశాను సాంగ్ పెట్టి. ఎందుకంటే మనము ఏదో ఒక కారణం చేత మనము ఇక్కడ జన్మించాము. దాన్ని నేను బలంగా నమ్ముతాను. మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవరోధాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ అశాశ్వతమైన ఈ అలౌకికమైన ఈ బంధాల మీద మనం ప్రేరణ తగ్గించుకుంటూ ఆ అరుణాచల ఈశ్వరుడి మీద అపారమైన
కరుణామయుడు ఆయన. ఒక్కసారి పిలిస్తే 1,000,000 సార్లు 1,000,000 జన్మాల పాపాన్ని త్యజించేస్తాడు. అది ఆ కొండకున్న శక్తి. ఎన్నెన్నో అపురూపమైన ఘట్టాలు. అక్కడ ఎన్నో లింగాలు ఉన్నాయి. ఆత్మలింగం అని, ఇంద్రలింగం, వరుణలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం, ఇలా ఎన్నో లింగాలు అక్కడ సాష్టాంగంగా ప్రతిష్ఠించడం జరిగింది. మరో కాశీ అని చెప్పుకోవచ్చు. అరుణాచలంలో అడుగుపెట్టిన ఎవరైనా సరే తనకు ఉన్న ప్రతి ఒక్క చింతను తీర్చేవాడే ఆ అరుణాచల ఈశ్వరుడు. తిరిగి మనము రేపటి వీడియోలో మనము ఆ అరుణాచల ఈశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు ఏంటి, తన యొక్క తత్వం ఏంది అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. తిరిగి అందరూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. కామెంట్ చేయడం మర్చిపోకండి, స్కిప్ చేయకండి. ఇంకా ముందు ఈ కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను. ఎన్ని రోజులు ఆఫ్ చేశాను, ఎందుకంటే నా యొక్క ఆలోచన పరివిధానం మీద కొంచెం మార్పు చెందింది. ఆ అరుణాచలేశ్వరుడు నన్ను మధ్యలో పరీక్షించడం జరిగింది. ఆ పరీక్షలన్నీ నెట్టుకొని రాగలిగే శక్తి నాకు ప్రసాదించిన అరుణాచలేశ్వరుడికి నా నమస్కారం చేసుకుంటూ రేపటి నుంచి మనకు తిరిగి మళ్ళీ కొండ అల్లుడు మొత్తం పూర్తి చేద్దాం. దాని తర్వాత ఈ ప్రకృతి యొక్క రహస్యం ఏంటి, ప్రకృతి పుట్టుక యొక్క మనుగడ ఏంటి అనే అంశంపై మనకు క్లాస్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. ఈరోజు కొంచెం లెంత్ చేశాను.